పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు కడ్డంగా జీపులు పెట్టి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే దాడులు చేసేందుకు అనుచరులు సిద్ధమయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. హైకోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రికి అనుమతించడం లేదు. అనంతపురం జిల్లా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. సో నిన్న చూసాం మనం ఇదే పరిస్థితి మళ్ళీ ఇవాళ. సో విజువల్స్లో కనిపిస్తోంది పోలీసులు కవాతే చేస్తున్నారు. సో పెద్దారెడ్డిని ఆపుతున్నారు. అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో మాత్రం అలాంటిదేది కనిపించట్లేదు. సో కోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కుతున్న పోలీసుల అంశం నిన్నటి నుంచి మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు తాజా అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే పోలీసులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. హైకోర్టు ఆదేశాలని బేఖాతారు చేస్తున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళొచ్చు, అక్కడ సొంత ఇంట్లో ఉండొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు మాత్రం అనుమతించడం లేదు. ఈ రోజు ఉదయం మరోసారి స్వగ్రామమైన తిమ్మంపల్లి గ్రామం నుంచి నేరుగా తాడిపత్రి వైపు వెళ్తూ ఉండగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి అడ్డుకున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రోడ్డు పైన జీపులు అడ్డుపెట్టి మరి అడ్డుకుంటున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు తాము అనుమతించేది లేదు. కోర్టు అనుమతించినా లేకపోతే మరొకరు అనుమతించినా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదని అనంతపురం జిల్లా పోలీసులు చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకసారి తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. మరోవైపున టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు తాడిపత్రి పట్టణంలో పెద్ద సంఖ్యలో గుమిగూడిన వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే భౌతిక దాడులు చేసేందుకు ఆయన కాన్వాయ్ పైన విస్తృతంగా దాడులు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇదే సమయంలోనే పోలీసులు కూడా తమ బలగాలతో కవాతు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 500-600 మంది పోలీసులు తాడిపత్రిలో ఇప్పటికే మోహరించారు. ఈ నేపథ్యంలోనే జేసీ వర్గీయులను మాత్రం కట్టడి చేయలేదు. కానీ కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి పూర్తి స్థాయిలో వివాదాలకు విమర్శకు దారితీస్తున్న పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పైన తాడిపత్రి పోలీసుల పైన ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి కంటెంప్ట్ కు వెళ్లారు హైకోర్టులో. ఆ కంటెంప్ట్ తీర్పు సందర్భంగా కూడా పోలీసుల తీరు పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ పోలీసుల తీరులో మాత్రం ఇక్కడ మార్పు రాని పరిస్థితి కనిపిస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి.